హాయగా చల్లగా. కార్తికేయ. నయనాలు కలిసే తొలిసారి, హృదయాలు కరిగే మలిసారి, తలపే తరంగాలూరి పులకించే మేను ప్రతిసారి. నయనాలు కలిసే తొలిసారి, హృదయాలు కరిగే మలిసారి, తలపే తరంగాలూరి పులకించే మేను ప్రతిసారి. La 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 ah ha నాలో నా నీ పేరే పాడేను రాగాలు, నాలో నా నీ రూపే చేసేను చిత్రాలు. మదిలో ఏదో పదే పదే ధ్వనించే మమతల తోటలలోన తొలి వలపుల పువ్వులు పూచే. నయనాలు కలిసే తొలిసారి, హృదయాలు కరిగే మలిసారి, తలపే తరంగాలూరి పులకించే మేను ప్రతిసారి. ఆహా 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 నీలాలా మేఘాలా నీవేమో ఎగిరేవు దూరానా తీరానా, నీవేమో నిలచేవు. కలలే ఇదే ఇలా ఇలా నిజమాయే, పరువము బంధం వేసే మన ప్రణయము బాసలు చేసే. నయనాలు కలిసే తొలిసారి, హృదయాలు కరిగే మలిసారి, తలపే తరంగాలూరి పులకించే మేను ప్రతిసారి. చరణ్, ఈ పాట నాకు ఎందుకు ఇష్టం మళ్ళీ అడగొద్దు. ఎందుకంటే ఒక పాట ఒక మనిషి ఎక్కడో గుంటూరులో అనుకో చాలా సంతోషమైన స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఎవరినో ప్రేమిస్తున్నాడో లేకపోతే మంచి డబ్బులు లాటరీ వచ్చిందో ఏమైనా అతని జీవితంలో ఆనందంగా ఉన్నాడు,
అప్పుడు ఆ పాట వినడం తటస్థించింది ఒకసారి 2 సార్లు. ఆనందం అనే పరిస్థితికి ఆ పాటకి అసోసియేషన్ వచ్చేస్తుంది. అంటే అసోసియేషన్ అంటే దాన్ని థీమ్ మ్యూజిక్ అంటాం. తర్వాత ఆ పాట ఎక్కడ విన్నా ఆ రోజులు, ఆ పరిస్థితి, ఆ మానసిక పరిస్థితి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మన మనసులోకి ఎప్పుడు విన్నా కానీ. అదే పాటని ఇంకొకళ్ళు విశాఖపట్నంలో చాలా బాధలు పడుతూ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు విన్నారనుకో, వాళ్ళ ప్రమేయం లేకుండానే బస్సులో ఎక్కడో మైక్లోనో వేరే ఎవరో ప్లే చేస్తూ విన్నారనుకో, ఆ బాధలన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు ఆ విశాఖపట్నం అయినా ఈ గుంటూరు అయినా కామన్గా విజయవాడ వచ్చారు. విజయవాడలో రెస్టారెంట్లో కూర్చున్నారు. ఒకరికి సంబంధం లేదు. ఒక టేబుల్ ఒకళ్ళు ఇడ్లీ తింటున్నారు, ఇంకో టేబుల్ మీద కూర్చుని ఎవరో పూరి తింటున్నారు. అప్పుడు ఆ రెస్టారెంట్లో ఈ పాట ప్లే చేశారు. ఒక ఆయనకి చాలా ఆనందం కలుగుద్ది, ఒక ఆయనకి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఈ పాట వస్తుంది అని చెప్పి. పాటకి ఏమీ సంబంధం లేదు. ఆ పాటకి ఆ పాట వల్ల ఇంకొకళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారని పాటకి సంబంధం, పాట కంపోజ్ చేసిన వాళ్ళకి కానీ రాసిన వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. ఒకే పాట ఇద్దరు మనుషుల్లో వేరు ఆపోజిట్ భావాలను క్రియేట్ చేయడానికి కారణం దాన్ని నాస్టాలజీ అంటాం. సో ఈ పాటలన్నీ కూడా నేను మీకు ఇచ్చినవి ఈ పాట, మీరు నా సెలక్షన్ అంతా కూడా నేను కాలేజీ రోజుల్లో బాధ్యతలు ఏమీ లేకుండా ఫ్రీడమ్తో సంతోషంగా తిరిగిన రోజుల్లో విన్న పాటలు అవి. సో అదంతా ఇప్పుడంతా నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్, తలనొప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాటలు వింటే ఆ రోజుల్లోకి మైండ్ ఆ రోజుల్లోకి వెళ్ళిపోద్ది. దానికి లిరిక్ బాగుందనో లేకపోతే ఇంకోటి అలా ఏం లేదు. 5 minutes of bliss. జస్ట్ అది నాస్టాలజిక్, మంచి హ్యాపీగా అయిపోద్ది. సో నువ్వు చక్కగా పాడావు, ధన్యవాదాలు సార్. అద్భుతంగా పాడావు. దీన్ని ఏమీ భావం చెడకుండా అది ఎంజాయ్ చేస్తూనే ఈటీవీ వాళ్ళు నాకు ఇచ్చిన అద్భుతమైన కాఫీ కూడా తాగుతూ విన్నాను నేను. చెప్పేది ఏముంది, ఇంకా డబల్ హ్యాపీ. అద్భుతంగా పాడావు. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చక్కగా నా కోరికను మన్నించి నాకు ఇష్టమైన పాటలు పాడినందుకు మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. కార్తికేయ, నమస్కారం సార్. నమస్తే. చాలా బాగా పాడావు. ధన్యవాదాలు సార్. ఇది మామూలుగా అద్భుతం కాదు, అమోఘం కాదు, అపూర్వం. ఎందుకంటే ఇలాంటి వేదిక మీద ఇలాంటి పాట ఎవరు పాడలేదు ఇంతవరకు. చక్కగా మంచి పాట, ఎప్పుడు వినని పాట వేదికల మీద నువ్వు అంతే అపూర్వంగా పాడావు. ఇంతకుముందు ఎప్పుడు వినని విధంగా పాడావు. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. ఆరుద్ర గారు దేనికి పెట్టిన పేరంటే, ఆయన ఆరుద్ర గారు అంటే అంత్యప్రాసలకు బాగా పెట్టిన పేరు. చివరిలో నీకు ఒక పంక్తిలో చివరిలో ఏం అక్షరం వస్తుందో మళ్ళీ రెండో పంక్తిలో కూడా అలాంటి అక్షరమే వస్తుంది. నేను రాశాను ఒకసారి, అంత్యప్రాసల ముద్ర కాది ఆరుద్ర అని రాశాను. అట్లాగే ఆరుద్ర గారు శైలి, ఆయన ముద్ర ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుంది. ఒక సరదాగా ఒక చెణుకు ఏంటంటే, ఆరుద్ర గారు ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు పక్కన ఉన్నాయని అడిగాట, మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా, మీకు ఆస్తి పాస్తులు ఉన్నాయా అంటే, ట్రైన్లోంచి ఆ కిటికీలోంచి చూపించి అక్కడ అన్ని శ్మశానాలు ఉన్నాయంట. శ్మశానాల వైపు చూపించేసి, అదిగో ఆ రుద్రభూములన్నీ ఆరుద్రవే అన్నట్టు. అంటే కవుల్లో ఎప్పుడు ఏ సందర్భానికైనా సరే ఎలాంటి వాక్కులు, ఎలాంటి వాక్యాలు, ఎలాంటి భావాలు వాళ్ళు అందిస్తారో, ఎలాంటి బాణికైనా సరే ఎలాంటి బాణికైనా అంతటి అందమైన భావాలు కూడా వాళ్ళు అందిస్తారు. ఎంత క్లిష్టమైన బాణి అయినా కూడా ఎంత సున్నితమైన భావాలు అందించారు ఆరుద్ర గారు. ధన్యవాదాలు సార్. సో కార్తికేయ, నీకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి చేరింది అని నాకు అనిపించేంత గొప్పగా పాడున్నాను నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఎంత ఎంజాయ్ చేసావో నువ్వు, మేము నీ అంత ఎంజాయ్ చేసాము. ఆ రన్ ఎంత బాగుందో, అండ్ అటు అందులో మెలడీ అసలు ఏ కోసైనా తగ్గలేదు. బాలుగారి లేత గాత్రం వినిపించింది మళ్ళీ నాకు. ఎంత బాగా పాడావు అంటే చెప్పలేను. ప్రతి ఎక్స్ప్రెషన్ అర్థమైంది, ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు ఎంత ఆస్వాదించావు అనేది అర్థమయ్యేలాగా పాడావు. అండ్ నీ గాత్రంలో ఎంతో ఇవాళ ఎస్పెషలీ లాస్ట్ ఎపిసోడ్ అండ్ దిస్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ సింగింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ. థ్యాంక్స్ టు యూ. ధన్యవాదాలు. Well done. Good luck.